వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నా పేరు సువర్ణ, నాది ఇదే ఊరు. మా మామ చనిపోకముందు కొనిన స్థలము కొన్ని రోజులు తిరగడం మానేసినాము. ఆ స్థలాన్ని వేరే వాళ్ళు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఆక్రమించినారు. ఇదే అందరూ టెన్షన్ తీసుకుంటుంటే అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. వారాలు తిరగమ్మ, దేవుడు కార్యం చేస్తాడు అనింది. వారాలు తిరుగుతూనే మా స్థలం మాకు వస్తే ఖచ్చితంగా సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని పోయి చూపిస్తే అన్నీ మా అత్త పేరు మీదనే ఉన్నాయని తేలింది. ఆక్రమించిన వాళ్ళకి అన్నీ వాళ్ళ పేరు మీదే ఉన్నాయని తెలిసి వారు వెనక్కి వెళ్ళిపోయారు. మా స్థలం మాకు తిరిగి వచ్చింది. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కార్యం చేసిన దేవునికి కృతజ్ఞత. అమ్మగారికి వందనాలు. మాది గుర్జాల. నా పేరు సుజాత. గుంటూరు పోయినప్పుడు గ్యాస్ పట్టుకొని చాలా ఇబ్బందులు పడినాను. తండ్రి నీ సేవకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను తండ్రి, నాకు ఏమి లేనట్ట బాగా చేయి తండ్రి అనుకున్నాను. దేవుడు బాగా చేసినాడు. ఇదేనా. మాది కూలూరు. నా పేరు జ్యోతి. నిన్న వారం అంతా జ్వరంతో బాధపడుతుంటేనే కాళ్ళ నొప్పులు, నెత్తి నొప్పి, జ్వరం వచ్చిండ. బాగా కాకపోయా. దేవా నీ శాలలో వచ్చి సాక్ష్యం చెప్తాను తండ్రి, నాకు బాగు చేయమని ప్రార్థించగా బలహీనత అంతా నన్ను వదిలిపోయింది. బాగు చేసిన దేవునికి వందనాలు. గుడికి వెళ్ళు. నా పేరు శాంతమ్మ. సాక్ష్యం ఏమంటే మేము మరి ఒలిసికి వెళ్ళిన కాడ పని పోయి ఇంటికి వచ్చేటప్పుడు మరి ట్రాక్టర్ ఒరిగి సంచులు అందరి కిందికి వన్నాం. మంచల మీద సంచుల మీద మంచులు అందరూ వన్నాం. మరి అందరికీ చాలా మందికి 20 మంది కాటికి మూగు దెబ్బలు తగిలినాం. అందరికీ దేవుడు మా ముందుండి మమ్మల్ని బ్రతికించాడు. మరి దేవునికి వందనాలు. దేవునికి ఏమిచ్చి ఆయనకి మేము మా రుణం తీర్చుకోలేము. ఇదే నా సాక్ష్యము. దేవునికి మేలు చేసిన దేవునికి వందనాలు. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు. ఇదే నా సాక్ష్యం. మా ఊరు ఆరేకలు. నా పేరు మేరీ. నా సాక్ష్యం ఏమంటే మా బాబు 10వ క్లాసు ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు అమ్మతో ప్రార్థన చేసుకోరమ్మా అని చెప్పాడు. వచ్చి ఇక్కడ ఒక రోజు మంగళవారం నేను అమ్మతో పెన్నులు అన్నీ తీసుకొచ్చి ప్రార్థన చేసుకొని పోయినాను. బాబుకి ఇచ్చి పంపించినాము. ఎగ్జామ్ బాగా రాయడానికి దేవుడు కృప చూపించాడు. చక్కగా 10వ తరగతి ఎగ్జామ్స్ బాగా బాబు రాశాడు. తర్వాత 10వ తరగతి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. చక్కటి మార్కులతో బాబు పాస్ అయ్యాడు. అందుకు దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇదే నా సాక్షి.